హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సూపర్ టేస్టీగా ఉండే హోటల్ స్టైల్ పెరుగు వడను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేయొచ్చో చూద్దాం. ముందుగా వడా బ్యాటర్ను రెడీ చేసుకుందాం. వడా బ్యాటర్ కోసం నేను ఇక్కడ 3 గ్లాసుల వరకు మినపప్పును తీసుకున్నాను. పొట్టు మినపప్పు అయితే వడ చాలా టేస్టీగా ఉంటుంది. మినపప్పుని 2 సార్లు కడిగి దీన్ని 5 నుండి 6 గంటల వరకు నానబెడదాం. ఐదు గంటలు అవుతుంది. ఇప్పుడు మినపప్పుని శుభ్రం చేసి ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంతా అల్లం ముక్క, 3 పచ్చిమిర్చిని వేసి మిక్సీ జార్లో గ్రైండ్ చేద్దాం. చూడండి, వాటర్ ఎక్కువ వేయకుండా ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొద్ది కరివేపాకు, కొత్తిమీర, పుదీనాను ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని ఈ పిండిలో మిక్స్ చేద్దాం. ఇప్పుడు తగినంత ఉప్పు వేసి పిండిని బాగా కలుపుదాం. వడా బ్యాటర్ రెడీ అయ్యింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో ఆయిల్ వేద్దాం. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు వడలను వేద్దాం. వడలు వేయడానికి మిల్క్ ప్యాకెట్ కవర్ కానీ పాలిథిన్ కవర్ కానీ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసి కొంచెం పిండిని ఈ విధంగా తీసుకొని మధ్యలో సర్కిల్ చేసి నూనెలో వేసి ఫ్రై చేద్దాం. వడలను గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం. చూడండి, ఇంత బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెడదాం. వడలలో నూనె లేకుండా ఉండడానికి ఫ్రై చేసిన వడలను టిష్యూ పేపర్ మీద ఉంచండి. వడలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో సగం వరకు వాటర్ వేసి మనం ఫ్రై చేసిన వడలను ఈ వాటర్లో వేద్దాం. ఇప్పుడు దీని మీద మూత వేసి పక్కన ఉంచుదాం. ఇక్కడ నేను 1/2 లీటర్ పెరుగుని తీసుకున్నాను. ఈ పెరుగుని ఒక బౌల్లో వేసి పెరుగుని మనం బీట్ చేద్దాం. ఇప్పుడు 1 స్పూన్ చక్కెర, 1 స్పూన్ ఉప్పు, కొద్దిగా రైతా మసాలాను వేసి కలుపుదాం. రైతా మసాలా మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది. ఈ రైతా మసాలా వేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ నేను పెరుగులో కలపడానికి కొద్దిగా అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, 1 దానిమ్మకాయ, 1 క్యారెట్, కొద్దిగా జీడిపప్పును తీసుకున్నాను. క్యారెట్ను ఈ విధంగా తురుముకుని పెరుగులో మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వరకు వాటర్ వేసి మిక్స్ చేద్దాం. పెరుగులో తాలింపు వేయడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ హీట్ ఎక్కాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసి ఫ్రై చేద్దాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం ముక్కను ఈ విధంగా సన్నగా చాప్ చేసుకొని ఇందులో కలుపుదాం. ఇప్పుడు కొంచెం ఇంగువని కూడా వేద్దాం. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపుని వేసి మిక్స్ చేద్దాం. వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం.
తాలింపు రెడీ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తాలింపుని చల్లారనిద్దాం. తాలింపు చల్లారిన తర్వాత దీన్ని పెరుగులో మిక్స్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి ఉప్పుని టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోకపోతే కొద్దిగా ఉప్పుని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో దానిమ్మకాయ గింజలను వేద్దాం. ఇప్పుడు మనం ముందుగా నీటిలో నానబెట్టుకున్న వడలను ఒక్కొక్క వడలను తీసి మనం చేతితో మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా లైట్గా పిండి ఇందులో వాటర్ అంతా డ్రై అయిన తర్వాత మనం పెరుగులో కలుపుదాం. వడలను పెరుగులో కలిపిన తర్వాత మిగిలిన దానిమ్మ గింజలని కూడా ఇందులో వేసి మిక్స్ చేద్దాం. ఇప్పుడు దీని మీద మూత వేసి ఒక 15 నిమిషాలు కలపకుండా అలానే ఉంచుదాం. 15 నిమిషాల తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. పెరుగు వడలు రెడీ అయ్యాయి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేద్దాం. చాలా టేస్టీగా, చాలా సాఫ్ట్గా, చాలా బాగుంది పెరుగు వడ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.